వీక్లీ ఫిల్మీ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా హాలీవుడ్ ఫిల్మ్స్ నుండి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ ఫిల్మ్స్ ప్రెజెంట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా హాపర్స్ ఇప్పటిదాకా $380 మిలియన్ ని కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ అయితే ఎండ్ అయింది, కానీ ఇంకొక 2-3 వీక్స్ వరకు కంటిన్యూ అయ్యేలా ఉంది. మరి చూద్దాం ఆలోపు ఎంత కలెక్ట్ చేస్తుందో. ఇక ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ప్రపంచవ్యాప్తంగా $640 మిలియన్ ని కలెక్ట్ చేసింది. ప్రొజెక్షన్స్ ప్రకారం $700 మిలియన్ వరకు ఫైనల్ రన్లోని అచీవ్ చేసేలాగే కనిపిస్తుంది ఇప్పటికీ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హోల్డ్ ఆ విధంగా ఉంచుకుంది. నార్త్ అమెరికా అండ్ ఓవర్సీస్ కంట్రీస్లోని కూడా సూపర్ లాంగ్ రన్ హోల్డ్ని ఉంచుకున్న నాన్ ఐపీ ఫిలిం రీసెంట్ టైమ్స్లోని రాయన్ గాస్లింగ్ కెరీర్లోనే సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఈ ఫిలిం. ఇకపోతే రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా కలిసి నటించిన ద డ్రామా ఫిలిం ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా $122 మిలియన్ ని కలెక్ట్ చేసి బిగ్ బ్లాక్ బస్టర్ ప్రాఫిట్స్ని A24 వాళ్ళకి తెచ్చిపెట్టింది. మార్టీ సుప్రీం $180 మిలియన్ ని కలెక్ట్ చేసిన తర్వాత A24 వాళ్ళ మార్కెట్ అండ్ రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫిలిమ్స్ అలా రైజ్ అవుతూ ఉన్నాయి. మార్టీ సుప్రీం కన్నా గ్రాండ్ గా రిలీజ్ చేశారు అండ్ లాంగ్ రన్ లోని ఫిలిం యొక్క హోల్డ్ కూడా ఒక ఇండిపెండెంట్ ఫిలిం కి చాలా బాగా పెట్టుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటిన్సన్ రీసెంట్ గా బిగ్ బడ్జెట్ మిక్కీ 17 ఫిలిం బాంగ్ జూన్ హో డైరెక్షన్ లోని $130 మిలియన్ ని కలెక్ట్ చేసింది. బట్ ఈ ఫిలిం A24 వాళ్ళ ఫిలిం ఈ రేంజ్ వరకు రీచ్ అవడం A24 వాళ్ళకి, దాంతోపాటు ప్యాటిన్సన్ కి కూడా ఒక మంచి అచీవ్మెంట్ లాంటిదే. అఫ్ కోర్స్ జెండయా కెరీర్ కి కూడా. ఇకపోతే సూపర్ మ్యారియో బ్రోస్ ఆల్మోస్ట్ $890 మిలియన్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. సో $1 బిలియన్ ని స్టిల్ అచీవ్ చేసేలానే కనిపిస్తుంది అనమాట ఈ ఫిలిం. ఎందుకంటే లాస్ట్ వీక్ టైంకే దాదాపుగా ఫస్ట్ ఫిలిం సూపర్ మ్యారియో బ్రోస్ అయితే $1 బిలియన్ ని కలెక్ట్ చేసింది. ఈ ఫిలిం 1 వీక్ లేట్ అయినా ఇంకా $1 బిలియన్ ని కలెక్ట్ చేయలేకపోయినా లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి ప్రపంచవ్యాప్తంగా $140 మిలియన్ ని దాటి కలెక్ట్ చేసింది. కాబట్టి ఆరెంజ్ హోల్డ్ యానిమేటెడ్ లాంగ్ రన్ లోని ఫ్యామిలీ కిడ్స్ లోని నెగిటివ్ రివ్యూస్ తో కూడా ఈ ఫిలిం ఉందంటే ఇంకొక 100 మిలియన్స్ రావడం చాలా సింపుల్. మేబీ 1.1 ఆర్ 1.2 బిలియన్ ని కూడా ఈ ఫిలిం కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ పార్ట్ మిక్స్డ్ రివ్యూస్ తోని $1.3 బిలియన్ ని దాటి కలెక్ట్ చేసింది. ఆ తర్వాత లీ క్రోనిన్స్ ద మమ్మీ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా $81 మిలియన్ ని కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఈవిల్ డెడ్ రైజ్ రేంజ్ లోని థర్డ్ వీకెండ్ యొక్క హోల్ ని ఈ ఫిలిం పెట్టుకోలేకపోయింది. బట్ స్టిల్ $100 మిలియన్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ రన్ లోని క్రాస్ చేసేలాగే కనిపిస్తుంది. సీక్వెల్స్ కి అండ్ ఈ ఫ్రాంచైజ్ కి నో ప్రాబ్లం స్టూడియోస్ నుండి. ఎందుకంటే చాలా మంది అన్కంఫర్టబుల్ అంటూ కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా వచ్చాయి. కాబట్టి మరి ఈవిల్ డెడ్ రైజ్ రేంజ్ లోని $140-150 మిలియన్ వరకు వెళ్ళలేకపోయింది. బట్ లీ క్రోనిన్ కి ఇది మంచి పుషే. ఆ తర్వాత మైకిల్ ఫిలిం సెకండ్ వీకెండ్ యొక్క హోల్డ్ బట్టి కంప్లీట్ క్లారిటీ వస్తుందని చెప్పాను కదా. కంప్లీట్ క్లారిటీగా అయితే మాత్రం ఈ ఫిలిం $1 బిలియన్ ని అచీవ్ చేసే పొటెన్షియల్ క్లియర్గా చూపించింది. మినిమం 260 నుండి $300 మిలియన్ ఓపెనింగ్ వీకెండ్లో ఎర్న్ చేస్తే $1 బిలియన్ ని ఎర్న్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ కొన్ని ఫిలిమ్స్ లాంగ్ రన్లో గట్టిగా పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి ఓపెనింగ్స్ తక్కువ వచ్చిన 240-250 మిలియన్స్ వచ్చినా కూడా $1 బిలియన్ దాటి కలెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ గన్ మ్యావరిక్ $240 మిలియన్ ని ఎర్న్ చేసినప్పటికీ ఫైనల్ రన్ $1.5 బిలియన్. సెన్సేషనల్ లాంగ్ రన్ అది. ఆపెన్హైమర్ కూడా $175 మిలియన్ ఓపెనింగ్ వీకెండ్ లో ఎర్న్ చేసినప్పటికీ $940 మిలియన్ వరకు ఫైనల్ రన్ లోని ఎర్న్ చేసుకుంది. మైకిల్ ఫిలిం ఆపెన్హైమర్ కన్నా నార్త్ అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగానే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బయోపిక్ ఓపెనింగ్ రికార్డ్ ని పెట్టింది. $218 మిలియన్ ని కలెక్ట్ చేసి సెకండ్ వీకెండ్ టైం కి ఆపెన్హైమర్ ప్రపంచవ్యాప్తంగా $400 మిలియన్ హోల్డ్ ని పెట్టుకుంది. అండ్ నార్త్ అమెరికాలోని కూడా కేవలం 43% మాత్రమే డ్రాప్ అయింది బార్బీ క్లాష్ టైంలోని. సో సేమ్ మైకిల్ ఫిలిం కూడా నెగిటివ్ రివ్యూస్ తోని నార్త్ అమెరికాలోని కేవలం మినిమల్ డ్రాప్ తోనే 43% హోల్డ్ తోని $54 మిలియన్ ని దాటి కలెక్ట్ చేసింది. ఇది నిజంగా మైకిల్ జాక్సన్ యొక్క ఫ్యాన్ బేస్ అండ్ నార్త్ అమెరికా యొక్క క్రేజ్కి చాలా స్ట్రాంగ్ రీజన్. రివ్యూస్ కానీ పాజిటివ్ కానీ క్రిటికల్ ఎక్లైమ్డ్ రేంజ్లో వస్తే నార్త్ అమెరికా ఎంతకు మించి సెన్సేషన్ అయిపోయేదేమో. ప్రపంచవ్యాప్తంగా $435 మిలియన్ ని కలెక్ట్ చేసింది మైకిల్ ఫిలిం. సో స్టిల్ $1 బిలియన్ ని అచీవ్ చేసే పాసిబిలిటీస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఒకవేళ థర్డ్ వీకెండ్ అనుకోకుండా డ్రాప్ జరిగి ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్ ఎదురైతే తప్ప ఇప్పటికైతే మాత్రం ఏమాత్రం జోరు తగ్గట్లేదు మైకిల్ ఫిలింది. ఈ మే మంత్లోని బిగ్ ఫిలిమ్స్ రిలీజ్ అవబోతున్నాయి. వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేదంటే ఏమాత్రం ఎఫెక్ట్ చూపించకుండా లాంగ్ రన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇండియాలోని కూడా 50 crore గ్రాస్ ని టచ్ చేసింది. మరి ఫైనల్ రన్ లోని ప్రాజెక్ట్ హెయిల్ మేరీ యొక్క 80 crore గ్రాస్ ని కూడా ఇండియాలోని క్రాస్ చేసి ఈ ఇయర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ హాలీవుడ్ ఫిల్మ్ గా ఇండియన్ కంట్రీలోని నిలుస్తుందో లేదో చూడాలి. ఆ తర్వాత ద డెవిల్ వేర్స్ ప్రాడా ఫిలిం 2006లోని సెన్సేషనల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది, ముఖ్యంగా ఫీమేల్ పాపులేషన్లోని.
ఆన్ హాత్వే అండ్ మెరిల్ స్ట్రిప్ కలిసి నటించిన ఆ ఫిలిం ఆ టైంలోని $330 మిలియన్ ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్ లోనే $240 మిలియన్ ఓపెనింగ్ వీకెండ్ అంటే సెన్సేషనల్ ఓపెనింగ్ అని చెప్పాలి. పాపులర్ ఫ్రాంచైజెస్, పాపులర్ సీక్వెల్స్ అండ్ ముఖ్యంగా సూపర్ హీరో ఫ్రాంచైజ్ లాంటి ఫిలిమ్స్ కి కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయి. చెప్పాలంటే వాటికన్నా కాస్త ఎక్కువే వచ్చింది ఫిలిం ఓపెనింగ్ వీకెండ్ లో. ఫస్ట్ పార్ట్ నేనైతే చూశాను, సెకండ్ పార్ట్ చూడడానికి టైం లేదు అండ్ బాగా లిమిటెడ్ షోస్ మాత్రమే వేస్తున్నారు. కాకపోతే ఫస్ట్ పార్ట్ రేంజ్ రివ్యూస్ అయితే రాలేదు. బట్ లాంగ్ రన్ లో ఈ ఫిలిం ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి, ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుందో చూడాలి. బట్ ఒకవేళ యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ వచ్చుంటే ఈ ఓపెనింగ్ వీకెండ్ కి సెన్సేషనల్ లాంగ్ రన్ పొటెన్షియల్ ఉండేది ఈ ఫిలిం కి. మరి ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక అప్డేట్ విషయానికి వస్తే ద బాయ్స్ సీజన్ 5 ఫినాలే 4DX థియేటర్స్ లోని May 19th ప్లే చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ చాలా పాపులర్ టీవీ షోస్ నుండి స్పిన్ ఆఫ్ ఫిల్మ్స్ రావడం కామన్, కానీ కొన్ని టీవీ షోస్ ముఖ్యంగా ఫినాలే అనేది డైరెక్ట్గా థియేటర్స్లోని వేయడం రీసెంట్గా ట్రెండ్ అవుతుంది. స్ట్రేంజర్ థింగ్స్ కూడా ఆ విధంగా థియేటర్స్లోని వేశారు. మరి ద బాయ్స్ ఫ్యాన్ బేస్ అండ్ ముఖ్యంగా సూపర్ హీరో జాన్రాకి ఉన్న మార్కెట్ చెప్పాలంటే వైడర్గా చాలా కంట్రీస్లోని చాలా స్క్రీన్స్లోని రిలీజ్ చేయాలి. కేవలం 4DXలో మాత్రమే ప్లాన్ చేస్తున్నారు. మరి ఎందుకో చూడాలి, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో కూడా చూడాలి. మరి 4DX రిలీజ్ May 19th బాయ్స్ ఫినాలేకి. ఈ ఫైనల్ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ రివ్యూ మన ఛానల్లోని అప్లోడ్ చేస్తాను సీజన్ 5ది. పోతే టామ్ క్రూజ్ యొక్క టాప్ గన్ 3 అనేది ఎప్పుడో ఆయన లైనప్ లోని ఫిక్స్ అయిపోయింది. మన సినిమాకాన్ ఈవెంట్ లోని పారమౌంట్ వాళ్ళు మరొకసారి కన్ఫర్మ్ చేసి అనౌన్స్ చేశారు. కాకపోతే రీసెంట్ గా వస్తున్న అప్డేట్స్ ప్రకారం జోసెఫ్ కోసిన్స్కీ ఈ థర్డ్ పార్ట్ కి డైరెక్షన్ కి రావట్లేదు. ఆయన స్కెడ్యూల్ కొంచెం బిజీ అని టాక్ అనమాట. అంటే ఆయన ఇంకొక సపరేట్ ఇండివిజువల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో ఉన్నారు అండ్ F1 యొక్క సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నారు. కాబట్టి ఈ గ్యాప్ లోని టాప్ గన్ 3ని ఆయన మిస్ అయ్యే అవకాశం ఉందని లేటెస్ట్ గా న్యూస్ వస్తుంది. కానీ ఆయన రిప్లేస్ చేయాలంటే పక్కాగా మిషన్ ఇంపాసిబుల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ మ్యాక్వేరీ అయితే ఇంకా బెటర్. కానీ ఆయన కూడా ప్రెజెంట్ బిజీగానే ఉన్నారు. ట్రోన్ లెగసీ కానీ టాప్ గన్ మ్యావరిక్ కానీ జోసెఫ్ కోసిన్స్కీ వల్ల ఒక అద్భుతమైన సీక్వెల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి చాలా పెద్ద రివైవల్ని థియేటర్స్కి తెచ్చిపెట్టాయి. ట్రోన్ 3 ఐరిస్ ఫిల్మ్ కంప్లీట్గా రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసింది. ఇప్పుడు ఆ డైరెక్టర్ని టాప్ గన్ 3కి తీసుకుందామనే ఆలోచన కూడా కొంతమందికి వచ్చిందంట పారమౌంట్ వాళ్ళలోని. కానీ టామ్ క్రూజ్ దాన్ని రిజెక్ట్ చేసేలాగే కనిపిస్తుంది. అంటే ఆ ఐడియా ఆయన యాక్సెప్ట్ చేసేలాగా లేదు. దాంతోపాటు వికెట్ డైరెక్టర్ని కూడా తీసుకుందామనే కన్సిడరేషన్లో ఉన్నారంట. ప్రస్తుతానికి ఫైనల్ కాలేదు. డైరెక్టర్ కన్ఫర్మ్ అయితే తర్వాత మళ్ళీ అప్డేట్ మన ఛానల్లోని ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ పారమౌంట్ వాళ్ళు ఇలాంటి బ్యాడ్ డిసిషన్స్ తీసుకుందామన్న టామ్ క్రూజ్ పక్కాగా దానికి అంగీకరించరు. ఆయన ప్లానింగ్స్ అంటూ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్ని ఈ థర్డ్ పార్ట్కి తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత నిన్న ఈవిల్ డెడ్ బర్న్ యొక్క ఫస్ట్ లుక్ని మొత్తానికి రివీల్ చేశారు. July 10th రిలీజ్ అవబోతున్న ఈ ఫిల్మ్కి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. క్లారిటీగా డీప్గా ఆ ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ అండ్ ఈవిల్ డెడ్ రైజ్కి దానికి ఉన్న కనెక్షన్ అండ్ ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్లోని ఈ న్యూ ఫిల్మ్ యొక్క న్యూ ప్లానింగ్స్ ఏంటనేది కంప్లీట్గా ఆ బ్రేక్ డౌన్ వీడియోలో అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇనిషియల్గా ఈ ఫిల్మ్కి కూడా ఈవిల్ డెడ్ రైజ్ డైరెక్టర్ లీ క్రోనిన్ని అనుకున్నారు. తర్వాత ఈ ఫ్రెంచ్ డైరెక్టర్ని హైర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎనలో హోమ్స్ థర్డ్ పార్ట్కి సంబంధించి కూడా చాలా న్యూ లుక్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. July 1st రిలీజ్ అవబోతున్న ఈ ఫిల్మ్కి సంబంధించి హెన్రీ క్యావిల్, షెర్లాక్ హోమ్ యొక్క న్యూ లుక్స్ని కూడా రీసెంట్గా చాలాసార్లే రివీల్ చేశారు. ఆ తర్వాత ద మమ్మీ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన అప్డేట్ నేనైతే మిస్ అయ్యాను. 2028 మేలోని ప్లాన్ చేసుకున్న ఈ మమ్మీ 4th పార్ట్, అదే టామ్ క్రూజ్ యొక్క మమ్మీ రీబూట్, లీ క్రోనిన్ యొక్క మమ్మీకి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఓల్డ్ మమ్మీ ట్రయాలజీకి కంటిన్యూషన్గా బ్రెండన్ ఫ్రేజర్ అదే ఆ ఓల్డ్ యాక్టర్స్ యొక్క కాస్టింగ్తోనే ద మమ్మీ 4th పార్ట్ కంప్లీట్గా నాస్టాలజిక్ ఫ్యాన్ సర్వీస్ ట్రీట్ లాంటి ప్లానింగ్ గురించి కూడా ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 2028 మే సమ్మర్కి ప్లాన్ చేసుకున్న ఈ ఫిలిం నెక్స్ట్ ఇయర్కి ప్రీపోన్ చేసుకున్నారు. అంటే 2027 అక్టోబర్లోనే రిలీజ్కి ప్లాన్ చేసుకున్నారు హాలోవీన్ టైంకి. మేబీ వాళ్ళు అనుకున్న దానికన్నా ప్లానింగ్స్ ఫాస్ట్గా అయిపోతున్నాయి అనుకుంటా. అందువల్లనే ఎర్లీగా మార్కెట్ని పర్ఫెక్ట్గా హాలోవీన్ టైంకి, అక్టోబర్ టైంకి వాడుకుందాం అనుకుంటున్నారేమో. అలానే సూపర్ గర్ల్ ఫిల్మ్ యొక్క డ్యూరేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఫైనల్ టెస్ట్ స్క్రీనింగ్ అయితే రెడీ అయిపోయింది. కాబట్టి 2 hours లోపే ఈ ఫిల్మ్ యొక్క ఫైనల్ డ్యూరేషన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. అండ్ 2 పోస్ట్ క్రెడిట్స్ ఉండబోతున్నాయంట ఈ ఫిల్మ్లోని. ఇంతకు మించి ఎక్కువ డ్యూరేషన్నే ప్లాన్ చేసుకున్నప్పటికీ కారా యొక్క ఫస్ట్ పార్ట్ అంటే ఆల్మోస్ట్ ఆర్జిన్ టైప్ కాబట్టి అండ్ ముఖ్యంగా ఉమెన్ ఆఫ్ టుమారో యొక్క కామిక్స్కి తగ్గట్టు ఈ డ్యూరేషన్ సరిపోతుందని టెస్ట్ స్క్రీనింగ్స్లోని ఫీడ్బ్యాక్ని అయితే ఇచ్చారంట. ఐమాక్స్ స్క్రీన్స్ ఆల్రెడీ వార్నర్ బ్రోస్ వాళ్ళు సూపర్ గర్ల్ ఫిల్మ్ కి లాక్ చేసి పెట్టుకున్నారు. ద ఆడిసీ కూడా మేబీ లాంగ్ పీరియడ్ వరకు ఐమాక్స్ స్క్రీన్స్ ని డామినేట్ చేయొచ్చు. క్రిస్టోఫర్ నోలన్ గారి ఫిల్మ్స్ అంటే పక్కగా ఐమాక్స్ డామినేషన్ ఉంటుంది. అండ్ ఈ ఫిల్మ్ కంప్లీట్ గా ఐమాక్స్ కెమెరాస్ తోనే ఎవ్రీ సీన్ ఎవ్రీ ఫ్రేమ్ ని షూట్ చేశారు. కాబట్టి ఇది హాలీవుడ్ లోనే ఫస్ట్ టైం కాబట్టి ఐమాక్స్ లోని లాంగ్ టైం పీరియడ్ వరకు ఐమాక్స్ ని డామినేట్ చేయడం వలన బ్రాండ్ న్యూ డేకి ఎఫెక్ట్ పడుతుంది. అవును గైస్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి నార్త్ అమెరికాలోని ఐమాక్స్ స్క్రీన్స్ దొరకట్లేదంట. కానీ ఫారిన్ కంట్రీస్ లోని దొరికే అవకాశం ఉంది. ఆడిసీ బ్రాండ్ న్యూ డే కంప్లీట్ క్లాష్ అని కూడా చెప్పలేం. ఫ్యూ వీక్స్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఐమాక్స్ యొక్క డిమాండ్ అండ్ డామినేషన్ లాంగ్ రన్ వల్ల బ్రాండ్ న్యూ డేకి ఎఫెక్ట్ పడిపోయింది నార్త్ అమెరికాలో.
కానీ ఇన్ఫినిటీ విజన్ ఉంది కదా బ్రో, డిస్నీ మార్వెల్ కి ఆ ధైర్యం అని అనుకుంటే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కి సంబంధించిన ఐమాక్స్ డీల్ ని ఆల్రెడీ లాక్ చేసి పెట్టుకున్నారంట 2027 డిసెంబర్ కి. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ యొక్క ఐమాక్స్ డీల్, ఐమాక్స్ స్క్రీన్స్ ఏమాత్రం మిస్ కాకుండా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు డిస్నీ వాళ్ళు. ఐమాక్స్ కున్న రెప్యుటేషన్ కి, పాపులారిటీకి, మార్కెట్ కి ఇన్ఫినిటీ విజన్ ని కంపేర్ చేయడం కూడా పనికిరాదు. అది కేవలం ప్రీమియం లార్జ్ ఫార్మాట్ యొక్క సర్టిఫైడ్ స్క్రీన్స్ మాత్రమే. ఐమాక్స్ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఇంపాక్ట్ ఉండదు, ఆ రేంజ్ హైప్ కూడా, హడావిడి కూడా జనాల్లోనే ఉండదు. డిస్నీ ఇంకొక సెపరేట్ PLF స్క్రీన్స్ ని ప్లాన్ చేసుకుంది అంతే. రీసెంట్ గా జాన్ విక్ ఫ్రాంచైజ్ నుండి మరొక స్పిన్ ఆఫ్ ని కూడా అనౌన్స్ చేశారు. కేన్ ఫిలిం ప్రెజెంట్ ప్రొడక్షన్ లో ఉంది, అదే షూటింగ్ లో ఉందని అనౌన్స్ చేశారు రీసెంట్ గా. కేన్ గా కనిపించిపోతున్న డానీ అనే ఈ ఫిల్మ్ ని డైరెక్ట్ చేయబోతున్న విషయం కూడా ఇంతకు ముందే కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఈ స్పిన్ ఆఫ్ తోని జాన్ విక్ వరల్డ్ ఎక్స్పాండ్ అవడం మాత్రమే కాదు, జాన్ విక్ 5th పార్ట్ ని కూడా ఇంతకు ముందే కన్ఫర్మ్ చేసేసారు కదా. లయన్స్ గేట్ వాళ్ళకి ఇప్పుడు కొత్త జాన్ విక్ 5th పార్ట్ యొక్క ఐడియా వచ్చిందంట. కాకపోతే ఈసారి హై టేబుల్ ని చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ హై టేబుల్ ని విలన్ గా చూపించి సేమ్ ప్లాట్ ని చూపిస్తే బాగా రిపీటెడ్ అయిపోతుంది కాబట్టి ఈసారి న్యూ ఐడియాని ప్లాన్ చేసుకున్నారంట ఈ 5th పార్ట్ కోసం. కానీ దానికన్నా ముందు జాన్ విక్ ప్రీక్వెల్ ని ప్లాన్ చేసుకున్నారు, ఫ్లాష్ బ్యాక్ ఆర్జిన్ ని. కానీ ఆ ఆర్జిన్ కి కియాను రీవ్స్ ని డీఏజింగ్ టెక్నాలజీని యూజ్ చేసి ఫేస్ ని యంగా చూపించాలంటే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది, కాస్త ఎఫర్ట్స్ ని అండ్ టైం ని ఎక్కువగా వేస్ట్ చేయాలి. కాబట్టి ఒక యానిమే ప్రాజెక్ట్ ని, యానిమే ఫిల్మ్ ని ప్లాన్ చేశారు. సో ప్రెజెంట్ యొక్క ఈ కేన్ ఫిల్మ్ యొక్క ప్రొడక్షన్, ఆ తర్వాత జాన్ విక్ ఈ ప్రీక్వెల్, ఆర్జిన్, ఫ్లాష్ బ్యాక్, యానిమే ఫిల్మ్, ఆ తర్వాతనే జాన్ విక్ 5th పార్ట్ ఫిల్మ్ యొక్క ప్రొడక్షన్ అనేది మొదలవుతుందని కూడా కన్ఫర్మ్ అయిపోయింది రీసెంట్ గా లయన్స్ గేట్ నుండి. డిస్నీ వాళ్ళు జానీ డెప్ యొక్క ఆన్సర్ గురించి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు, జాక్ స్పారో క్యారెక్టర్ గురించి అని అప్పట్లో న్యూస్ వచ్చింది కదా. దాని గురించి జానీ డెప్ గారు వచ్చే ఇంట్రెస్ట్ ని చూపించారనే విషయం కూడా అప్పట్లోని బాగా హైలైట్ అయింది. కానీ ఇప్పటికీ పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ 6th పార్ట్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. డిస్నీ స్కెడ్యూల్స్ లోని లాస్ట్ ఇయర్ లోనే షూటింగ్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఈ ఇయర్ సినిమాకాన్ ఈవెంట్ లోని కూడా ఈ ఫిల్మ్ గురించి ఏమాత్రం చెప్పలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటో రీసెంట్ గా వస్తున్న న్యూస్ ప్రకారం పారమౌంట్ వాళ్ళతోని జానీ డెప్ గారు క్రిస్మస్ క్యారోల్ ఫిల్మ్ లోని యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బిగ్ ఫిల్మ్ తర్వాతనే జాక్ స్పారోగా పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ ఫిల్మ్ ని యాక్సెప్ట్ చేస్తారంట. ఎందుకంటే ఆ ఫిల్మ్ లోని ఆయన్ని కేవలం క్యామియోగా, సింపుల్ గా తక్కువ డ్యూరేషన్ కి మాత్రమే ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ ఫిల్మ్ సక్సెస్ తర్వాత జానీ డెప్ డిమాండ్ చేసినట్టు కూడా ఆ 6th పార్ట్ ని డిజైన్ చేయొచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన క్యారెక్టర్ యొక్క డ్యూరేషన్ ని పెంచొచ్చు, ఆయన శాలరీని పెంచొచ్చు, ఇలాంటి డిమాండ్స్. మరి చూద్దాం ఏమవుతుందో. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సూపర్నోవా నుండి ఒక అదిరిపోయిన అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సెపరేట్ వీడియో కూడా చేయాలి. బట్ ప్రస్తుతానికి ఆ అప్డేట్ ఏంటంటే ఈ ఫిలిం యొక్క బడ్జెట్ని ప్రీవియస్ పార్ట్స్ కన్నా ఎక్కువగా ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్గా కన్ఫర్మ్ అయింది. అదే ప్రీవియస్ పార్ట్స్ అంటే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఫిల్మ్స్ అన్ని కూడా $150-170 మిలియన్ లోపే బడ్జెట్ అయిపోతాయి. చెప్పాలంటే 130-140 మిలియన్స్లో కూడా వాళ్ళు తీసేస్తారు. కానీ ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సూపర్నోవా ప్రాజెక్ట్కి దాదాపుగా $250 మిలియన్ బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నట్టు ప్రస్తుతానికి ప్రొజెక్షన్స్ అంట. మేబీ $300 మిలియన్ కి కూడా వెళ్తుందా మార్కెటింగ్తో కలుపుకుని అనేది చూడాలి. ఒకవేళ ఆ రేంజ్కి వెళ్తే కంప్లీట్గా ఇప్పుడున్న ఫిలిమ్స్ కన్నా డబుల్ బడ్జెట్ని వాళ్ళు ఇంక్రీజ్ చేసినట్టే ఈ ప్రాజెక్ట్ కోసం. మరి అంత ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది బ్రో అనే దాని గురించి కూడా కంప్లీట్ క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ మీకు ఇవ్వాలంటే ఇంకొక సెపరేట్ వీడియో చేయాలి. అండ్ మాన్స్టర్వర్స్ యొక్క ఫ్యూచర్ గురించి, ఇప్పుడు మోనార్క్ ప్రెజెంట్ కూడా అయిపోయింది కాబట్టి దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అన్ని మీకు క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.